అంటే తల్లిదండ్రుల బాధ్యత ఇది. జాగ్రత్త. ముఖ్యంగా ఆడపిల్లల దగ్గర నేను ఎన్ని కేసులు చూశాను ఇలాంటివి. వద్దు, మన పిల్లలు, చిన్నపిల్లలు, మగపిల్లలైనా సరే వద్దు. అప్రాప్రియేట్ టచ్ మాత్రమే ఉండాలి, ఇన్అప్రాప్రియేట్ టచ్ ఉండకూడదు. మన ఆడపిల్లలు, మన సంఘాల్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఏడుస్తూ వచ్చారో నేను చెప్పలేను మీకు. మామయ్యలు, పెదనాన్నలు, తాతగారులు, వయసులో పెద్దవాళ్ళని తాత తాత అని దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి పొందిన అసహ్యకరమైన, జుగుప్సాకరమైన ప్రతిక్రియ ఇది. సో ఆడపిల్లలతో వెరీ వెరీ కేర్ఫుల్. అప్రాప్రియేట్ టచ్. ఒకవేళ మీకు మాటలు వచ్చితే, మీరు ఈ టచ్ కరెక్ట్ కాదు అని తెలిస్తే మీరు భయపడకూడదు. ఆడపిల్లలు వెంటనే మీ అమ్మ నాన్నకు చెప్పాలి. ఫ్రెండ్ అయినా సరే, టీచర్ అయినా సరే, అన్న అయినా సరే, మామైనా సరే, ఎవరైనా సరే వెంటనే నోరు తెరిచి చెప్పాలి. అమ్మ చెప్తే ఏమవుతుందో, అమ్మ తిడుతుందో, అమ్మ కొడుతుందో ఎప్పుడు అనుకోకూడదు, వెంటనే చెప్పాలి. ఒకవేళ పెద్దలు, మీ పిల్లలు మీ దృష్టికి అలాంటివి తీసుకొని వస్తే, ఏయ్ నోరు మూసుకోవే, అలాంటివి జరుగుతాయా అని వాళ్ళ నోర్లు బంద్ చేయకండి. మీరు దేవునికి వ్యతిరేకంగా, మీ పిల్లలకు వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారు. గద్దించండి అవతల వ్యక్తిని, మీ పాపను పంపకుండా ఆపండి. ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఏమంటారు? యూఆర్ వెల్కమ్ బ్రదర్. ఎందుకంటే ఇది ఈ సొసైటీలో జరుగుతోంది. చెప్పాలి మన పిల్లలకి. నేను చెప్పకపోతే చెప్పరు వేరే వాళ్ళు. పరిశుద్ధ స్థలం మతం కోసం మాత్రమే కాదు, మానవ జీవితాల కోసం. అందుకే చెప్తున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును కనుక మనం దిగిపోయి వాళ్ళు. ఓకే, ఈ రెండు వాక్యాల్లో మనము, రండి, చేయుదుము అనే పదాలు దేవుడితో పాటు ఎవరితో అన్నారు అది తెలియజేస్తున్నది. ఎవరు అనేది అన్న ప్రశ్నగా అయ్యారు. అలాగే బైబిల్ చదవాలి అనుకుంటున్న, బైబిల్ జ్ఞానం పెంచుకోవాలి విని అనుకుంటున్నా, కానీ ఏదో ప్రశ్న రావడం వల్ల ఆగిపోయే దాని. ఓకే, మనము అన్న చోట దేవుడు, మనం ఈ విధంగా ఆలోచించవచ్చు. ఒకవేళ దేవదూతలు అప్పటికే సృష్టింపబడి ఉంటే వారితో మాట్లాడుతూ ఉండొచ్చు మనము అని. కానీ అలా మాట్లాడితే మనుషులు దేవదూతల స్వరూపము మరియు పోలిక చొప్పున లేరు కదా. ఉన్నారా? బైబిల్ అలా చెప్తుందా? చెప్పదు. ఎందుకు అనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దేవుడు ఏమన్నాడు? ఆయన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నాడు.